అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్, పాక్ ఈ రెండు దేశాలు ఏర్పడడానికి ఆద్యం పోసింది అప్పటి బ్రిటిష్ పాలకులు. 1906లోనే ముస్లిం లీగ్ సంబంధించినటువంటి పార్టీ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచే బీజం పోసింది. ముస్లింలకి 1909లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ ఓ చట్టం చేయడం జరిగింది, మింటో మార్లే రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారం. ఆ తర్వాత ఆవిర్భవించిన తర్వాత ముస్లిం లీగ్లో కీలకమైనటువంటి నేతగా మహమ్మద్ అలీ జిన్నా ఎదిగారు. మహమ్మద్ అలీ జిన్నా ఎదిగిన తర్వాత 2 నేషన్స్ థియరీ, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అప్పటి నుంచి తన దారి వేరే అనేటువంటి యాంగిల్లో ముందుకెళ్లారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో సైతం తనదైన శైలిలో ఒక కూటమిగా, ఒక గ్రూప్గా ప్రత్యేకంగా ఉండడం జరిగింది. అనేక ఒప్పందాలు, బుజ్జగింపులు జరిగినప్పటికీ ససేమిరా అన్నారు. అలాగే అప్పుడు మహమ్మద్ ఇక్బాల్ అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్ అనే పదాన్ని వాడడం జరిగింది. అప్పటి నుంచి ఖచ్చితంగా తమకి మత ప్రాతిపదికంగా 2 దేశాలు ఉండాల్సిందే అని పట్టుబట్టారు. ఈ క్రమంలో అనేక మార్పులు కీలకంగా చోటు చేసుకున్నాయి. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారికి భారతీయ సైనికులు భారతదేశం నుంచి సహాయ సహకారాలు అవసరమైనవి. అందుకే అనేక ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. దానిలో లార్డ్ లిండిత్గో ప్రకటన చేయడము, క్యాబినెట్ మిషన్ ని భారత్కి పంపడము, ఆ క్రమంలో జరిగినటువంటి రాజ్యాంగ నిర్మాణం కొరకి ఏర్పడినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగడము, కాన్స్టిట్యూషన్కి తయారీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే అని పట్టుబట్టారు. దానిలో భాగంగా డైరెక్ట్ యాక్షన్కి పిలుపునివ్వడం జరిగింది. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు జాతిపితగా పేరొందినటువంటి మహాత్మా గాంధీ అనేక సందర్భాల్లో ఆయన సత్యాగ్రహ దీక్ష కూడా చేశారు. ఇదంతా కూడా బిఫోర్ ఇండిపెండెన్స్. మరి ఏంటి అసలు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య గల వైరం కొనసాగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, ఆవిర్భవించడానికి ముందు నుంచే ఈ అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఆవిర్భవించింది. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రం వచ్చింది. దీంతో ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్స్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ అండ్ సైన్డ్ బై ద బ్రిటిష్ క్రౌన్. అప్పటి బ్రిటిష్ రాని సంతకం చేసినటువంటి ఆ పార్లమెంట్ చేసిన చట్టం ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్స్లో భాగంగా భారత్ ఖచ్చితంగా స్వాతంత్రం వస్తుంది. కానీ 2 పెద్ద దేశాలు ఆవిర్భవిస్తాయి. అదొకటి భారత్, రెండవది పాకిస్తాన్ అని ఆ చట్టంలో స్పష్టంగా మౌంట్ బాటెన్ అనేటువంటి గవర్నర్ జనరల్, ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ప్లాన్లో భాగంగా ఆవిర్భవించిందే ఇండియా పాకిస్తాన్. ఆ తర్వాత 565 స్వదేశీ సంస్థానాలన్నీ ఉన్నాయి. దానిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, ఫస్ట్ హోమ్ మినిస్టర్ చర్య వల్ల 562 స్వదేశీ సంస్థానాలన్నీ కూడా భారత యూనియన్లో కలిసిపోయాయి. ఇదంతా పక్కన పెడితే బ్రీఫ్గా చెప్పాలంటే అప్పటికి జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, జూనాగఢ్ 3 మాత్రమే ఈ స్వదేశీ సంస్థానాలు స్వేచ్ఛగా సొంత రాజ్యాలుగా ఉండడానికి అంగీకరించాయి. ఇటు పాకిస్తాన్లో కలవం, భారత్లో కలవం అన్నాయి. అప్పటి నుంచి మొదలైంది. స్వాతంత్రం వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వచ్చింది. అది జమ్మూ కాశ్మీర్ విషయంలో. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళింది. అమెరికా, బ్రిటిష్ లాంటి దేశాలు భారత్కి హెచ్చరికలు జారీ చేశాయి. అప్పటికే యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే జమ్మూ కాశ్మీర్ మహారాజు హరి సింగ్ పాలనలో ఉండేది. మైనార్టీ రాజు, మెజార్టీ పాలకులందరూ కూడా ముస్లింలు ఉన్నారు. దీనిలో భాగంగా ఒక్కసారిగా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో యాజ్ ఇట్ ఈజ్ స్టేటస్ కో పాటించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగింది. POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళింది. 3 ప్రధానంగా విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ ముందు నుంచి కుట్రబంతుంది. ఇక్కడ ISI, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూఢాచారి సంస్థ కొన్ని సంస్థలని ప్రోత్సహించి ఉగ్రవాద కార్యకలాపాలకి ప్రోత్సహించడం జరుగుతుంది. దాని నుంచి పుట్టుకొచ్చినాయే లష్కర్ ఎ తోయిబా, దాని నుంచి వచ్చిందే రెసిస్టెంట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో పహల్గామ్, సౌత్ కాశ్మీర్లో పహల్గామ్ నుంచి బైసరన్ వెళ్తున్నటువంటి టూరిస్టుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 28 మంది ప్రాణాలు కోల్పోవడానికి దారితీసినటువంటి ఘటనలో వారి ప్రమేయం ఖచ్చితంగా ఉంది. ఇదొక్కటే కాదు, తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలు ప్రేరేపించడము, జమ్మూ కాశ్మీర్లో తరచూ అల్లర్లు చేపట్టడము, అలాగే ఈ దేశంలో డ్రగ్స్ సరఫరా నిరంతరం చేయడము, గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాద ఏర్పాటువాదాన్ని ప్రోత్సహించడము,
అలాగే దొంగ కరెన్సీని భారత్లో చెలామణిగా అయ్యేటట్టు చూడడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కుట్రలో భాగంగా అనేక సందర్భాలలో పైచేయి ఇండియా సాధించింది. అయినప్పటికీ ఎప్పుడు కంటిలో నల్స్గా తయారైనటువంటి పాకిస్తాన్కి అనేక సందర్భాల్లో మనం బుద్ధి చెప్తూనే ఉన్నాం. ఒక్కసారి 1947 ఐక్యరాజ్యసమితి ఇన్వాల్వ్మెంటు అగ్రదేశాల ఒత్తిడితోనే ఆగిపోయిన తర్వాత సజావుగా సాగుతుందన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా 1965లో తాష్కెంట్ ఒప్పందం జరిగింది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, అలాగే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మధ్యలో తాష్కెంట్లో ఒక ఒప్పందం జరిగింది. దీనిలో యుద్ధం ముగిసిన తర్వాత 1966 జనవరి 10న ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ప్రధానంగా పరస్పరం సార్వభౌమాధికారాన్ని గుర్తించుకోవాలి, విదేశీ దౌత్య విధానాన్ని పునరుద్ధరించాలి, అనేక అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, మరి సైన్యాన్ని కూడా పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడము, జైల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళని విడుదల చేయడము, అనేక అంశాలని చాలా జెంటిల్మెన్గా సంతకాలు చేశారు, ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందం చేయడం వరకే, సంతకం చేయడం వరకే పాకిస్తాన్ యొక్క దౌత్య నీతి. తర్వాత ప్రతిదీ ఉల్లంఘించడమే అని చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు బంగ్లాదేశ్, అదే ఇప్పుడు బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. అది తూర్పు పాకిస్తాన్లోనే ఉంది. అప్పుడున్నటువంటి 1971లో పాకిస్తాన్లో మొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఆ పార్లమెంట్లో అత్యధిక స్థానాలని బెంగాల్ తూర్పు పాకిస్తాన్ ప్రాంతం నుంచి విజయం సాధిస్తే వాళ్ళకి ఇచ్చేది ఏంటి అన్నారు. అనేక కారణాల వల్ల అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సహాయ సహకారాలతోని బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది తూర్పు పాకిస్తాన్. అప్పుడు ఖచ్చితంగా యుద్ధం జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో. మరొక యుద్ధం 1971లో జరిగింది. అంటే 1947లో ఒక యుద్ధం జరిగింది మొదటిసారిగానే స్వతంత్రం వచ్చిన కొద్ది రోజులకే. ఆ తర్వాత 1965లో యుద్ధం జరిగింది. అది తాష్కెంట్ ఒప్పందం ద్వారా. తాష్కెంట్ ఒప్పందము ఇండియా పాకిస్తాన్ మధ్య 1947లో మొదటిసారి యుద్ధం వచ్చింది. ఆ తర్వాత 1965లో యుద్ధం వచ్చింది. దానిలో సైతం విజయం సాధించడం జరిగింది. దాన్ని అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, అప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ మధ్యలో తాష్కెంట్లో జనవరి 10, 1966న ఒప్పందం జరిగింది. దీనిపైన అనేక విషయాలపైన పరస్పర అంగీకారంతో సంతకాలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సిమ్లా ఒప్పందం 1971లో జరిగిన యుద్ధం తర్వాత 71-72 మధ్యలో సిమ్లా ఒప్పందం జరిగింది. దానిలో భాగంగా అనేక అంశాలని క్రోడీకరించుకున్నారు. అయినప్పటికీ అనేక అంశాలకు సంబంధించి ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అంతర్గతంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, అంతర్గత కలహాలను ప్రేరేపించడం, అనేక అంశాల్లో జమ్మూ కాశ్మీర్ విషయంలో పదే పదే అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు జరిగింది. తాజాగా కట్ చేస్తే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కార్గిల్ విషయంలో సైతం ఒకవైపు పాకిస్తాన్లో పర్యటన ముగించుకొచ్చినటువంటి నేపథ్యంలోనే కార్గిల్లో అక్రమ చొరబాటుదారులకు సంబంధించిన కార్గిల్ యుద్ధం సైతం 1999లో జరిగింది. దాన్ని సైతం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అనేక అంశాల్లో మళ్ళీ ఒక అంగీకారానికి వచ్చాయి. ఆ తర్వాత సజావుగా ఉన్నప్పటికీ అనేక అంశాలకు సంబంధించి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 370వ ఆర్టికల్ రద్దు చేయడం కావచ్చు, దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం, విజయవంతంగా అక్కడ ఎన్నికలు నిర్వహించడము, అక్కడ ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు, మరొకవైపు వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి కాన్సెంట్ ఇవ్వడం లాంటి అంశం కావచ్చు, గతంలో అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు. ఇక ఇలాంటి అంశాల్లో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అంతర్జాతీయంగా ఒక కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లో కల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఒకవైపు లండన్లో జరిగినటువంటి నిరసన నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ హైకమిషనర్ అభినందన్ వర్తమాన్ ఫోటో ఉంచుకుంటూ గొంతులు కోస్తా అని హెచ్చరికలు జారీ చేయడాన్ని సైతం అంతర్జాతీయ సమాజం తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు సింధు జలాలను తక్షణమే నిలిపివేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అక్కడ పాకిస్తాన్ కుహనా మేధావులు, అక్కడి కుక్కలు కుట్రలు కుతంత్రాల నేపథ్యంలో ఇష్టం వచ్చినట్టుగా మొరుగుతున్నాయి. బులావర్ భుట్టో రక్తం పారుతుంది అని హెచ్చరిక జారీ చేస్తాడు. మరొక వైపు మీరు ఎట్లా అయితే దిగివస్తారో మేము అన్నిటికీ సిద్ధమని చెప్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. ఇరు దేశాలు అణుబాంబులు కలిగి ఉన్నటువంటి దేశాలు. ఒకవైపు భారత్ అణుబాంబు, హైడ్రోజన్ బాంబు కలిగి ఉంది. ఇటు
అంతర్జాతీయ సమాజం అంతా మనకి మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ లాంటి సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. అనేక అంశాల్లో మనం పైచేయి సాధిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఆర్థికపరమైన, రాజకీయపరమైన, సామాజికపరమైనటువంటి సుస్థిరత, అలజడి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది, సంతులిత అభివృద్ధి అనేది ఏ దేశానికైనా అవసరము. దానిలో భాగంగానే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. దానిలో భాగంగా ఖచ్చితంగా శాంతి అనేది ఒక కోణంలో మాత్రమే. మన వైపు దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మనం ముందుగా ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయం. ఇప్పటికిప్పుడు పహల్గామ్లో కావచ్చు, ఎల్ఓసి వద్ద కావచ్చు, అఠానీ బోర్డర్ వద్ద కావచ్చు, ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి దేశం తీసుకున్న నిర్ణయం ఆధారంగా అనేక మంది వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి ఇటు అధికార ప్రతిపక్ష నేతలు, మేజర్ జనరల్, కీలకమైనటువంటి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన అధికారులు ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా మార్క్ చూపెట్టాలి. మన దెబ్బ ఏంటో పాకిస్తాన్కి చూపెడితే మరొకసారి కన్నెత్తి చూడాలంటేనే భయం కొలికేలా, వెన్నులో వణుకు పుట్టించేలా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి సర్వత్రా కోరుతూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఒక్కసారిగా 1947, 1962తో ఇండియా చైనా యుద్ధం వచ్చింది, అది వేరే విషయం. 1965లో తాష్కెంట్ ఒప్పందానికి ముందు ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. 1971లో యుద్ధం వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఒక తుకడా ఏర్పడింది, బంగ్లాదేశ్ ఏర్పడింది. అప్పుడు అపరకాలిగా ఇందిరాగాంధీని పేర్కోవడం జరిగింది. అనేక అంశాలకు సంబంధించి ఒక డైనమిక్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది. తాజాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో యుద్ధం తప్పదా, యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటాయా, జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద సర్వత్రా ఆసక్తికర చర్చ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.